బ్రేకింగ్ చూస్తున్నాం. ఏసీబీ అధికారులు మరోసారి తమ పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ ఏసీబీ అధికారులు జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో సోదాలు చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణంలో ఆమె ఇంట్లో ప్రస్తుతం రైడ్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న రజనీ దగ్గర బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. భారీ ఎత్తున నగదు పత్రాలు గుర్తించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా దొరికాయంటారా? అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రజనీ ఈ ఇంట్లో హన్మకొండలోని తన నివాసం లోపల కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న నివాసం ఉంటున్నటువంటి రజనీ ఇంట్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. క్షుణ్ణంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ధృవీకరణ పత్రాలు సహా దానికి సంబంధించి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ చేపట్టారు. దానికి సంబంధించి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నటువంటి వచ్చినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. ఆమెతో పాటు రజనీతో పాటు ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా ఏసీబీ అధికారులు అయితే వెల్లడించలేదు. ఇప్పటికే ఇంట్లో ఉన్నటువంటి సామాను నగదుతో పాటు విలువైనటువంటి సామాగ్రిని స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఏసీబీ అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. సతీష్, అలాగే ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అలాగే భారీ ఎత్తున నగదు పత్రాలు కూడా గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే సోదాలు ఏసీబీ అధికారులు తహసీల్దార్ రజనీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అక్కడ ఉండేటువంటి సోదాల్లో బయటపడ్డటువంటి ధృవీకరణ పత్రాలు సహా ఆస్తులకు సంబంధించిన అంశాలు, తర్వాత నగదు కూడా స్వాధీనపరుచున్నట్లుగా తెలుస్తా ఉంది. మొత్తానికి పూర్తి వివరాలు ఇంకా కొనసాగుతా ఉంది. సోదాలు అయితే కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో సోదాలు పూర్తి అయిపోయిన తర్వాత ఏమేమి స్వాధీనం చేసుకున్నారు, ఎందుకోసం దాడులు నిర్వహించాల్సి వచ్చింది అనేటువంటి అంశాలపైన ఏసీపీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.